సో ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆమె కాళికాదేవి ఉపాసకుడు. సాక్షాత్ అమ్మవారే ప్రత్యక్షమయ్యి నువ్వు అన్నం తింటలేవు కదా, నీకు ఆ క్యాన్సర్ ను తొలగిస్తా అంటే అప్పుడు నీది ఏదో ఒక జన్మల యొక్క ఫలితము నేను అనుభవించాలి, మళ్ళీ నాకు ఇది నేను తొలగించుకోవాల కూడా అనుకున్నా. అమ్మవారే వచ్చి దర్శనం చేసుకొని తొలగిస్తాను కూడా అంగీకరించలే. సో నేను ఈ సమస్త జీవులతోటి అంటే నీకు తినలేకుండా చేస్తున్నా కదా, అన్ని జీవులతోటి అన్ని గొంతులతోటి నేను తింటున్నా కదా, సో ఈ గొంతు తినపోతే ఏంది అంటాడు సాక్షాత్ అమ్మవారితోటి. అంటే ఆయన ఈ జగతంతా వ్యాపించి ఉన్న అన్ని జీవులలో నేనున్నా, అందరి కడుపులలో నేనున్నా, సో ఈ గొంతు తింటే ఏంది తినపోతే ఏంది అంటే వాళ్ళ ఎసెన్స్ ఏంటంటే వాళ్ళు పరమ గురువులు కర్మను తప్పించుకోలేము అని ఈ ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళు కర్మను ఎంచుకొని ఒక ప్రపంచానికి చెప్పడానికి తీసుకునే కర్మ సార్. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉంటాడు, ఒక చిన్న తన పర్యవేక్షకులు వస్తుంటే నడుస్తుంటే ఒక చిన్న గుడ్డ దొరుకుతుంది. ఆ గుడ్డను చింపి వెనక అతనికి ఇస్తాడు, ఇచ్చి నడిచినప్పుడు పోట్రావు తాకుతుంది, తాకినప్పుడు ఆ రక్తం కారుతుంది. ఆయనకు ముందే తెలుసు తాకుతుందని, మళ్ళీ అది తాకిన తర్వాత మా శిష్యుని దగ్గర తీసుకొని పట్టకట్టుకుంటాడు. ముందు తెలిసినా కూడా ఎందుకు తప్పించుకోలే అంటే ఈ ప్రపంచానికి నువ్వు కర్మను అనుభవించాలే, తప్పించుకోలేవు అని చెప్పడానికి వాళ్ళు తీసుకుంటారు సార్. ఇప్పుడు షిరిడి సాయి ఉన్నాడు, ఆయన కర్మలు తొలగించే ఆయన ఆ శక్తి ఉంది ఆయన. శిష్యుల దగ్గర కూడా కర్మను ఆయన తొలగించుకోవడమే కాకుండా శిష్యుల కర్మలు కూడా తీసుకునే శక్తి అవధూతలకు ఉంటుంది. సో వాళ్ళు తీసుకోగలరు. కానీ వారు ఎవరిని తీసుకుంటారు అంటే ఎవడైతే లోక కళ్యాణం కోసం చేస్తాడో, ఎవడైతే సృష్టి కార్యంలో లోక కళ్యాణం కోసమే తప్పిస్తాడో, అందరి కోసం చేస్తాడో వాళ్ళను మాత్రమే వాళ్ళ కర్మలు తీసుకొని. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు చనిపోయే దశ వచ్చింది. సో ఆయన ఇప్పుడు నేను ఉన్న భూమి మీద చాలా మందికి సాయం చేయాలనుకుంటున్నాను, ఎంతో మందికి అన్నదానం చేయాలనుకుంటా, సాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రకృతి ఏం చేస్తుందంటే ఆయన కర్మను తొలగించి భూమి మీద జీవించడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ ద్వారా ఎంతో సేవను చేపించుకుంటుంది. అది ఎవరైతే లోక శ్రేయస్సు కోసం తన స్వార్థాన్ని వదిలి లోక శ్రేయస్సు కోసమే చేస్తారో వాళ్ళ కర్మను మాత్రమే ప్రకృతి తీసుకుంటుంది. తొలగించుకునే అది ప్రకృతి చేతులు ఉంటది. అది నువ్వు సరెండర్ అయి ఉన్నప్పుడే. గురుగారు, ముఖ్యంగా మనిషిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే నేను నాది అనే ఒక అహంకారం. ఇది నా కారు, ఇది నా ఇల్లు, ఇది నేను సీఎంని, నేను ఏంట్రా నువ్వు. ఈ అహంకారమే కదా మనిషి అన్నిటి దుఃఖాలకు అన్ని కష్టాలకు కారణం. దీన్ని తొలగించుకునే అవకాశం ఉంటుందా? ఉండదు సార్, రెండు మార్గాలు ఉంటాయి దీనికి. ఒకటి భక్తి మార్గము, రెండు జ్ఞాన మార్గము. భక్తి మార్గంలో నేను తొలగించుకోవడం చాలా కష్టమైన పని. భక్తి మార్గంలో కష్టమే అంటే సంపూర్ణ సమర్పణ ఉండాలి. అంటే ఎంత సమర్పణ అంటే అసలు నేను అనేదే తొలగించుకునేంత సమర్పణ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి మార్గంలో ఎట్లుంటుంది చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పంజగుట్ట చౌరస్తాలో ఉన్నారు సార్. పంజగుట్ట చౌరస్తాలో మీరు ఇక్కడ పోతే లక్డికాపూర్, అటు పోతే బేగంపేట, ఇటు పోతే ఎస్ఆర్ నగర్, ఇటు పోతే మొయిదీపట్నం. ఇప్పుడు మీరు మొయిదీపట్నం పోవాలి. మొయిదీపట్నం పోవాలన్నప్పుడు మీకు తెలియదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండా మీరు బేగంపేట పోతుర్రు. పోయినప్పుడు ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చి మీకు ఇటు బేగంపేట అది మొయిదీపట్నం ఇటు కాదు, మీరు అటు పోండి అన్నారు అనుకో, మీరు ఎటు పోతారు? ఆయన చెప్పినట్టు వింటారా మీరు చేస్తారా? ఆయన చెప్పినట్టు వింటారు. మళ్ళీ మీరు వెనుకకు వచ్చినప్పుడు మొయిదీపట్నం రూట్లోనే పోతారు. మళ్ళీ ఇంకో వ్యక్తి వచ్చి మొయిదీపట్నం ఇటు కాదు అని వేరే సైడ్ చూపించిండు, రాంగ్ సైడ్ చూపించిండు. మళ్ళీ మీరేం చేస్తారు? అక్కడ వెళ్తారు. మీకు ఒకవేళ నిజంగానే తెలుసు మొయిదీపట్నం ఇదే రూట్ ఉన్నది, మీరు ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తారు. పోయినప్పుడు మీకు మొయిదీపట్నం ఇటే ఉంది, మీరు వెళ్తుర్రు, తెలిసి ఇప్పుడు ఇటు వస్తారా మీరు అటు పోతారా? తెలిసిపోతున్నాను అంటే ఏదో రీజన్తోనే పోతాను కదా నేను. సో ఇక్కడ మనసు ఎంటర్ అవుతుంది. మీరు ఏది తెలిసిందంటే తెలిసిపోతున్నాం అంటే నేను అని ఉన్నదా లేదా? సో ఆ నేను తొలగించుకోవడం అంటే భక్తి మార్గంలో చాలా కష్టం. మీకు సత్యం తెలిసిన అంటే జ్ఞానంతో కాకుండా భక్తి యోగంలో సంపూర్ణ సమర్పణ ఉండాలి సార్. ఇప్పుడు నేను తిరుపతి పోవాలనుకో, ఇప్పుడు ఇదంతా తీసేసి పర్సు, ఈ ఖర్చీపు ఇప్పుడు ఇక్కడ పడేసి నడుచుకుంటూ వెళ్ళిపోతా. టవల్ ఉన్నదనుకో, టవల్ ఆడ పడేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇప్పుడు నాకు కూతురు పెళ్ళి అయితే లేదు, లేదా నాకు ఏదైనా కష్టాలు ఉన్నాయి, దేవుని దగ్గర పోవాలి,
తిరుపతి వెంకటేశ్వర స్వామి పిలుస్తుండు, ఈ క్షణం అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి, అంత సమర్పణలో ఉండాలి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానా, మధ్యలో ఏం జరుగుతుందో నీకు సంబంధం లేదు. భగవంతుడు ఎట్లా తీసుకుపోతాడో నువ్వు సంపూర్ణంగా భగవంతుని మీద వేయాలి. ఒకవేళ తీసుకోపోకపోతే ఆయన భగవంతుడే కాదు. అంటే నువ్వు అంత నవ్వాలి. అంటే ఇక్కడ ఒక పసిపిల్లవాడు స్కూల్కి వెళ్తే ఎల్కేజీ పిల్లవాడు సెకండ్ క్లాస్ ఉంటుంది కదా సార్, ఫీజు కడతాడు కదా, తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం ఉంటుంది. దానికంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్, తక్కువ గుర్తొచ్చింది మీరు ఆ మాట అంటుంటే. తండ్రి పిల్లోని పైకి ఎగిరేస్తాడు చూడండి సరదాగా, ఆ ఎగిరేసినప్పుడు పాప నవ్వుతుంటది. అంటే తండ్రి మీద ఉన్న నమ్మకం, అంత నమ్మకం దేవుడి మీద ఉండాలి. నమ్మకం అని కూడా సరిగా అంటే కంప్లీట్ సమర్పణ ఉండాలి. సో భక్తి యోగంలో కష్టం, కానీ జ్ఞాన యోగంలో ఈజీ సార్. జ్ఞానంలో ఎట్లయితుంది అంటే ఎట్లుంటుంది అంటే, జ్ఞానంలో 2 వస్తాయి సార్. 2 నేనులు ఉంటాయి. 2 నేనులు ఉంటాయి జ్ఞానంలో. సో ఇప్పుడు ఒక నేను అంటే ఎవరు సార్? ఆత్మ. ఇప్పుడు మీరంటే ఆత్మ, ఎవరైనా ఆత్మనే కదా, ఎవ్రీబడి ఈజ్ ఆత్మ. సో ఇప్పుడు నేను ఆత్మను అని ఎవరైనా జీవిస్తుర్రా? నేను ఆత్మను అనుకుంటలేను కదా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, నేను ఆత్మను అనుకొని జీవిస్తలేను, కానీ ఇంకో నేను ఉంటుంది. నేను ఆత్మను అనుకున్నప్పుడు నువ్వు ప్యూర్గా భగవంతుడు అయిపోతావు. కానీ ఇంకో నేను ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే, ఇంకో నేను మీకు ఎప్పుడు సత్యం అర్థమవుతుంది. ఇదే భగవాన్ రమణ మహర్షి చెప్పింది. ఆత్మ విచారణ చేసినప్పుడు, నేనెవరనే ప్రశ్న నీ లోపల ఉద్భవించినప్పుడు, పుట్టినప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు సార్, అప్పుడు సోల్ ఉందా లేదా? ఆత్మ ఉంది, కానీ మరి నేనెవరో తెలియదు కదా. సో ఇప్పుడు నేను అని ఎక్కడ ఎంటర్ అయింది? సో ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ తల్లి లాలిస్తుంది కదా. సో ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఈ ప్రపంచం ఈ లోకంలోకి పరిచయం అయినప్పుడు ఈ లోకము పరిచయం చేస్తుంది అప్పుడప్పుడే. సో ఈయన మీ మమ్మీ మీ డాడీ పరిచయం చేస్తుంది, కనబడుతుంది. ఇప్పుడు నాకు చిన్న పసిపాలు ఉన్నప్పుడు నన్ను మా అమ్మ తీసుకున్నది కదా, దగ్గర తీసింది, నాకు ఆలన పాలన చేసింది కదా. అప్పుడు నేను ఏమంటున్నా అంటే మా మమ్మీ అంటున్నా, మా మమ్మీ నాకు ఇది చేసింది అంటున్నా. మా మమ్మీ ఎంటర్ అయింది, ఎప్పుడు ఎంటర్ అయిందా? మా మమ్మీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నేను ఉంటేనే కదా మా మమ్మీ ఉండేది. అసలు మమ్మీ లేకపోతే నేను ఎక్కడిది? ఇక్కడ మమ్మీ ఉంది సార్, అసలు మమ్మీ లేకపోతే నేను ఎక్కడ? నేను అనే దానికి రుజువు లేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఎక్కడ ఎంటర్ అవుతున్నా అంటే, నేను దేని వల్ల పుట్టింది అంటే మమ్మీ వల్ల నేను పుట్టింది. ఇప్పుడు ఇక్కడ షర్ట్ వేసుకున్నా సార్, ఈ షర్టు నేను షర్టు కొనుక్కొచ్చుకున్నా అన్న. ఇప్పుడు నేను షాప్లోకి పోయి షర్టు కొనుక్కొచ్చుకున్నా, అసలు షర్ట్ అనే పదం షర్టే లేకపోతే నేను అనేది ఎవిడెన్స్ ఉందా? లేదు. ఇప్పుడు మనం కారు ఉన్నాం సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు మనది, నాదే అనుకున్నాం. ఇప్పుడు ఈ కారు లేదు, నేను అనేది ఉందా లేదా? లేదు. సో ఈ జగత్తులో ఏమవుతుందంటే, ఈ రెండో దానికి అతుకుంటుంది. అంటే ద్వైతంలో రెండుగా ఉంటుంది ప్రపంచం. అద్వైతంలో నేను ఏకమై ఉంటాం, ద్వైతంలో ఎప్పుడు రెండుగా ఉన్నప్పుడు ప్రతి దానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సార్, ఇంటర్వ్యూ ఉండడం వల్ల నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన అంటున్నా. అసలు ఇంటర్వ్యూ లేకపోతే నేను రాను కదా. సో జ్ఞానంలో ఏమైతే అంటే, నీకు ప్రతి దానిలో రెండో దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు.